వెంకటాపురం మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బస్టాండు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్టీ శ్రేణులు భారీగా పాల్గొని పండగ వాతావరణాన్ని సృష్టించారు. మండల అధ్యక్షుడు గంప రాంబాబు, సీనియర్ నాయకులు గుడవార్తి నరసింహమూర్తి కలిసి గులాబీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం అమరవీరులకు నివాళులర్పించారు. వెంకటాపురం మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు నరసింహమూర్తి గారి అధ్యక్షతన ముఖ్య అతిథిగా ఇచ్చేసి జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని 26వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా మరి పార్టీ వందనాలు. 25 సంవత్సరాలు ఏర్పడి ఆనాడు తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రం గురించి కేసీఆర్ తప్పులో తెలంగాణ ఉత్సవాన్ని నినాదంతో ఈ రాష్ట్ర ప్రజలంతా ముందుకు సాగి మరి కొట్లాడి తీసుకొచ్చిన ఈ తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీగా ఏర్పడి 26 వసంతాలు సందర్భంగా మరి తెలంగాణ ప్రజలందరూ కూడా పార్టీ తరఫున ప్రత్యేక శుభాకాంక్షలు ఇస్తున్నాం. 14 ఏళ్ల ఉద్యమ పార్టీగా, 10 ఏళ్ల అధికార పార్టీగా, ఇప్పుడు 3వ అవతారంగా ప్రతిపక్ష పార్టీకి కూడా 2.5 సంవత్సరాల నుంచి మన ప్రజల మధ్య ఉన్నాం. భవిష్యత్తులో కూడా అనేక సందర్భాల్లో మన పార్టీ తెలంగాణ గురించి ఏ విషయం వచ్చినా మన పార్టీ ముందు ఉంటుందని చెప్పేసి తెలంగాణ ప్రజలందరికీ తెలియజేస్తున్నాము. ఈ సందర్భంగా మా కేసీఆర్ గారిని వారికి కూడా మరి ఉద్యమ పార్టీగా ఉండి ఆవిర్భావం చేసిన రోజు సందర్భంగా వారికి కూడా మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ పార్టీని కార్యకర్తలు భవిష్యత్తులో కూడా మన పార్టీ భవిష్యత్తులో దేశంలోనే అత్యంత శక్తివంతమైన పార్టీగా తయారు చేసే విధంగా కేసీఆర్ గారు మనమందరూ వారికి తోడుగా ఉండి మరి ముందుకు సాగాలని కోరుకుంటాం. ఈ సందర్భంగా మరి ఉద్యమ నాయకులు రవి గారు 2 మాటలు చెప్పాలని కోరుతున్నాను.